అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటైన తిరుపతి గురించి. ఏటా కోట్లాది మంది భక్తులు దర్శించుకునే దేవాలయం మాత్రమే కాదు, ప్రకృతి, చరిత్ర, సాంప్రదాయం ఆల్ ఇన్ వన్ ప్లేస్ అంటే అది మన తిరుపతి. తిరుపతి అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది శ్రీవారి ఆలయం. ఏడుకొండల మీద వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవం అని భావిస్తారు. అసలు ఈ తిరుపతిలో ప్రత్యేకతలు ఏమిటంటే, ప్రపంచంలోనే అత్యధికంగా దర్శనమిచ్చే దేవాలయాలలో ఒకటి. ప్రసిద్ధి చెందిన లడ్డూ ప్రసాదం, గర్భగుడిలో స్వామివారి దివ్య రూపం భక్తులను కట్టిపడిస్తుంది. ఈ దేవాలయాన్ని నిర్వహించింది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. రెండోది ఏమిటంటే ఆకాశగంగ. ఇది తిరుమలలో ఉన్న పవిత్ర జలపాతం. స్వామివారి అభిషేకానికి ఉపయోగించే నీరు ఇక్కడ నుంచే తీసుకుంటారు అని విశ్వాసం. పర్వతాల మధ్యలో ప్రవహించే ఈ జలపాతం ఎంతో అందంగా ఉంటుంది. మూడోది పాప వినాశనం తీర్థం. పాపాలు పోతాయనే నమ్మకం ఉన్న ఈ తీర్థంలో స్నానం చేస్తే శరీరానికే కాదు, మనసుకు కూడా ప్రశాంతత కలుగుతుంది. నాలుగోది శ్రీవారి మెట్టు. పాతకాలం నుంచి భక్తులు నడిచి వెళ్లే మార్గం. ఈ మెట్లు ఎక్కుతూ గోవిందా గోవిందా అని నినాదిస్తే అలసట కూడా అనిపించదంటారు. ఐదోది శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్. తిరుపతి పట్టణంలో ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైనది. చాలామంది భక్తులు ముందుగా ఇక్కడ దర్శనం చేసి తర్వాత తిరుమలకు వెళ్తారు. ఆరోది కపిలతీర్థం. ఇది ఒకే ఒక శివాలయం తిరుపతిలో. అక్కడి జలపాతం, ప్రకృతి అందాలు చూస్తే మనసు మైమర్చిపోతుంది. ఏడోది శ్రీ వెంకటేశ్వర జువాలజికల్ పార్క్. భక్తి మాత్రమే కాదు, పిల్లలతో వెళ్తే చూడదగ్గ ప్రదేశం. అనేక రకాల జంతువులు ప్రకృతి మధ్యలో విస్తరించిన పార్క్ ఇది. ఎనిమిదోది తలకొన వాటర్ ఫాల్స్. ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన జలపాతాలలో ఒకటి. అడుగుల మధ్యలో ఉన్న ఈ ప్రదేశం అడ్వెంచర్ లవర్స్కి స్వర్గం లాంటిది. తొమ్మిదోది చంద్రగిరి ఫోర్ట్. చరిత్ర ప్రేమికులకు ఇది మస్త్ విజిట్ ప్లేస్ అన్నమాట. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన అనేక జ్ఞాపకాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక 10వ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. విద్యారంగంలో తిరుపతికి గర్వకారణం. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇక్కడ చదువుకుంటారు. తిరుపతి అనేది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది ఒక అనుభూతి. భక్తి, ప్రకృతి, చరిత్ర, సంస్కృతి ఆల్ కంబైన్డ్ ఇన్ వన్ డివైన్ డెస్టినేషన్ అన్నమాట. మీరు తిరుపతికి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే మీ అనుభవాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి.